30 ఏళ్ల క్రితం ఒక నాయకుడు వేసిన పునాది ఈరోజు ఒక ప్రాంతం భవిష్యత్తును మార్చే దిశగా అడుగులు వేస్తుంది. అప్పుడు అది కేవలం ఒక ప్రాజెక్టుకు వేసిన శంకుస్థాపనలా కనిపించి ఉండొచ్చు, కానీ చంద్రబాబు గారికి మాత్రం అది రాయలసీమ ప్రకాశం ప్రాంతాల ప్రజల భవిష్యత్తులో ముడివేసిన ఒక సంకల్పం. 1996లో శంకుస్థాపన చేసిన వెలుగొండ ప్రాజెక్ట్ ఎన్నో ప్రభుత్వాలు మారినా, ఎన్నో అడ్డంకులు ఎదురైనా ఆ కల మాత్రం ఆగలేదు. నల్లమల్ల కొండలను చీల్చుకుంటూ వెళ్లే భారీ టనల్స్, దశాబ్దాలుగా నీటి కోసం ఎదురు చూస్తున్న కరువు ప్రాంతాలు, లక్షల ఎకరాల ఆయకట్టు, లక్షలాది ప్రజలకు తాగునీటి భరోసా. ఇప్పుడు ఆ కల సాకారం చేసే కీలక దశకు చేరుకుంది. శంకుస్థాపన చేసిన నాయకుడే ప్రాజెక్టును పూర్తి చేసే దిశగా ముందుకు నడిపిస్తున్నాడు. ఇదే వెలుగొండ కథ. ఒక ప్రాంతానికి నీరంటే కేవలం సాగునీరు కాదు, నీరంటే రైతుకు పంట, నీరంటే గ్రామానికి జీవనం, నీరంటే ప్రజలకు తాగునీరు. మరికొన్ని ప్రాంతాలకు నీరంటే దశాబ్దాలుగా ఎదురు చూస్తున్న ఒక కళ. ఆకలే పూల సుబ్బయ్య వెలుగొండ ప్రాజెక్ట్. ప్రకాశం జిల్లాలోని కరువు పీడిత ప్రాంతాల నుంచి మొదలై నెల్లూరు, వైఎస్ఆర్ గడప ప్రాంతాల వరకు నీటి భద్రతగా అందించాలనే లక్ష్యంతో రూపుదిద్దుకున్న ఈ ప్రాజెక్ట్ దాదాపుగా 3 దశాబ్దాల చరిత్రను తనలో మోస్తుంది. శ్రీశైలం రిజర్వేర్ బ్యాక్ వాటర్స్లో వరద సమయంలో లభించే కృష్ణా జలాలను నల్లమల కొండల మధ్య నుంచి భారీ టనల్స్ ద్వారా తరలించి నల్లమల సాగర్లో నిల్వ చేసి అక్కడి నుంచి కాలువల ద్వారా కరువు ప్రాంతాలకు నీటిని అందించడం, ఇదే వెలుగొండ ప్రాజెక్టు యొక్క అసలు ఉద్దేశం. పశ్చిమ ప్రకాశం, నెల్లూరు, గడపలోని కొన్ని ప్రాంతాలు ఎన్నో సంవత్సరాలుగా వర్షాభావంతో ఇబ్బందులు పడుతున్నాయి. వర్షాలు సరిగ్గా పడకపోతే బోర్లు ఎండిపోవడం, సాగునీరు లేక పంటలు దెబ్బతినడం, సాగునీరు కోసం కిలోమీటర్ల దూరం వెళ్లాల్సి రావడం, ఇలాంటి సమస్యలు అక్కడి ప్రజలకు సాధారణంగా మారిపోయాయి. మరోవైపు కొన్ని ప్రాంతాల్లో ఫ్లోరైడ్ సమస్య కూడా ప్రజలను తీవ్రంగా ఇబ్బంది పెట్టింది. అందుకే కేవలం ఒక పంటకు నీరు ఇవ్వడం కాదు, శాశ్వతంగా తాగునీరు, సాగునీరు అందించే ఒక పెద్ద నీటి ప్రాజెక్టు అవసరం ఏర్పడింది. ఆ ఆలోచన నుంచే వెలుగొండ ప్రాజెక్టు రూపుదిద్దుకుంది. వెలుగొండ కథ నిన్న మొదలైన కథ కాదు. 1991లో ఈ ప్రాజెక్ట్ సాధ్యాలపై అధ్యయనాలు, పరిశోధనలు చేపట్టాలని ప్రభుత్వం ఆదేశించింది. ఆ తర్వాత 1994 మొదటి డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్ట్ అంటే డిపిఆర్ సిద్ధమైంది. అయితే ఈ ప్రాజెక్ట్ కాగితాల నుంచి భూమిపైకి రావడానికి ఇంకా చాలా సంవత్సరాలు పట్టింది. 1996 మార్చి 5న అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు వెలుగొండ ప్రాజెక్టుకు శంకుస్థాపన చేశారు. ఆ రోజు వేసిన పునాది సరిగ్గా 30 సంవత్సరాల తర్వాత ఈ ప్రాజెక్ట్ చరిత్రలో కీలక ఘట్టంగా నిలిచింది. తర్వాత ప్రాజెక్ట్ రూపకల్పనలో మార్పులు వచ్చాయి. 2005లో ప్రాజెక్టు అధికారికంగా ముందుకు తీసుకెళ్లే ప్రక్రియ వేగం పుంజుకుంది. ప్రాజెక్టు దశల వారీగా అభివృద్ధి చేయడం, భారీ టనల్స్ ద్వారా నీటిని తరలించడం వంటి పనులు ముందుకు వచ్చాయి. కానీ నిధులు, అనుమతులు, భూసేకరణ, అటవీ ప్రాంతంలో పనులు, టనల్ నిర్మాణంలో ఎదురైన సాంకేతిక సమస్యలు, ఇలా ఒక్కో సమస్య ప్రాజెక్టును సంవత్సరాల పాటు వెనక్కి నెట్టింది. ఇప్పుడు వెలుగొండ ప్రాజెక్టులో అందరినీ ఆశ్చర్యపరిచే అంశం గురించి మాట్లాడుకుందాం. టనెల్స్. శ్రీశైలం రిజర్వేర్ ఫోర్షోర్ ప్రాంతంలోని కొల్లం వాగు నుంచి నీటిని తీసుకురావడానికి నల్లమల కొండల కిందుగా సుమారు 18.8 కిలోమీటర్ల పొడవున్న 2 భారీ టనల్స్ నిర్మించారు. అంటే ఒక టనెల్ మాత్రమే కాదు, 2 సమాంతర టనల్స్ ని నిర్మించారు. ఈ టనల్స్ నల్లమల అటవీ ప్రాంతం కిందుగా నీటిని తరలించేలా రూపొందించబడ్డాయి. ఇది ఒక సాధారణ కాలువ తవ్వినంత సులభమైన పని కాదు. ఒకవైపు కొండలు, మరోవైపు కఠినమైన రాతి పొరలు, అటవీ ప్రాంతం, భారీ యంత్రాలతో భూగర్భంలో తవ్వకాలు, ఇలాంటి ఎన్నో సవాళ్ల మధ్య ఈ టనల్స్ నిర్మాణం జరిగింది. టనెల్ 1, టనెల్ 2 పనుల్లో ఎదురైన సమస్యలు ప్రాజెక్ట్ ఆలస్యానికి కూడా ఒక ప్రధాన కారణంగా నిలిచాయి. ప్రత్యేకంగా టనెల్ 2లో టీబీఎం అంటే టనెల్ బోరింగ్ మిషన్ కు సంబంధించిన సమస్యలు చాలా కాలం కొనసాగాయి. ఇప్పుడు అసలు ప్రశ్న ఏంటంటే, వెలుగొండకు నీరు ఎక్కడి నుంచి వస్తుంది? శ్రీశైలం రిజర్వేర్ ఫోర్షోర్ ప్రాంతం వరద సమయంలో శ్రీశైలం రిజర్వేర్ వద్ద లభించే కృష్ణానది వరద జలాలను కొల్లం వాగు ప్రాంతం నుంచి తీసుకొని అప్రోచ్ ఛానల్, టనెల్స్, ఇంకా ఫిడార్ కెనాల్స్ ద్వారా నల్లమల సాగర్ రిజర్వేర్లోకి తరలిస్తారు. ఆ తర్వాత నల్లమల సాగర్ నుంచి వివిధ ప్రధాన కాలువల ద్వారా సాగు మరియు తాగునీటి అవసరాలకు నీటిని పంపిణీ చేస్తారు. వెలుగొండ ప్రాజెక్టులో మరో కీలక భాగం నల్లమల సాగర్ రిజర్వేర్. నల్లమల కొండల ప్రాంతంలో 3 గ్యాప్లను మూసివేసి ఈ రిజర్వేర్ ని రూపొందించారు. అవి సుంకేసుల, గొట్టిపాడియ, కాకర్ల, ఈ 3 ప్రాంతాల మధ్య నిర్మాణాలతో నీటిని నిల్వ చేసే ఒక భారీ రిజర్వేర్ ఏర్పడింది. వెలుగొండ ప్రాజెక్టు ద్వారా దీర్ఘకాలంలో సుమారు 43.5 టీఎంసీల కృష్ణా వరద జలాలను వినియోగించాలని ప్రణాళిక ఉంది. అయితే ఫేజ్ 1లో మొదటగా సుమారు 10.7 టీఎంసీల నీటిని నల్లమల సాగర్లోకి తీసుకెళ్లే లక్ష్యంతో పనులు చేపట్టారు. నల్లమల సాగర్లో నీరు నిల్వైన తర్వాత అక్కడి నుంచి వివిధ కాలువ ద్వారా నీటిని తరలిస్తారు. ప్రధానంగా తీగలేరు కాలువ, గొట్టిపాడియా కాలువ, ఈస్టర్న్ మెయిన్ కెనాల్ వంటి వ్యవస్థల ద్వారా నీరు ఆయకట్టు ప్రాంతాలకు చేరుతుంది. ఫేజ్ 1లో సుమారు 1.19 లక్షల ఎకరాలకు సాగునీరు అందించే లక్ష్యం ఉంది. అలాగే సుమారు 4 లక్షల మందికి తాగునీరు అందించడానికి ఈ దశను ఉపయోగిస్తున్నారు.
పూర్తి ప్రాజెక్టు లక్ష్యం మరింత పెద్దది. సుమారు 4.47 లక్షల ఎకరాల సాగునీరు, లక్షలాది మంది ప్రజలకు తాగునీరు అందించాలనే ఉద్దేశంతో ఈ ప్రాజెక్టు రూపొందించబడింది. ఇదే వెలిగొండ కథలో అత్యంత కీలకమైన ప్రశ్న. 1996లో శంకుస్థాపన, 1990లో డిపిఆర్, 2000లో పనులు. కానీ ప్రాజెక్ట్ పూర్తవడానికి 3 దశాబ్దాల సమయం పట్టింది. ప్రాజెక్టులో టనెల్స్ మాత్రమే కాదు, రిజర్వాయర్, కాలువలు, హెడ్ రెగ్యులేటర్లు, ఫీడర్ కెనాల్స్, భూసేకరణ, పునరావాసం అన్నీ ఒకదానితో ఒకటి ముడిపడి ఉన్నాయి. ఒక పని ఆలస్యమైతే ఆటోమేటిక్గా దాని ప్రభావం మరో పనిపై పడుతుంది. అందుకే వెలిగొండ కేవలం ఒక ఇరిగేషన్ ప్రాజెక్ట్ మాత్రమే కాదు, ఇది ఎన్నో ప్రభుత్వాలు, ఎన్నో సంవత్సరాలు, ఎన్నో ఇంజనీరింగ్ సవాళ్లను దాటుకుంటూ వచ్చిన ప్రాజెక్ట్. 2024లో ఎన్నికలకు ముందు ప్రాజెక్టుకు సంబంధించిన టన్నెల్ తవ్వకం పనులు పూర్తయ్యాయని అప్పటి ప్రభుత్వం ప్రకటించి అర్థవంతంగా ప్రాజెక్టును ప్రారంభించింది. అయితే నీటి విడుదల, మిగిలిన కీలక పనులపై రాజకీయంగా వివాదం కొనసాగింది. కానీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత టనెల్ 2లో మిగిలిన పనులు, టీబీఎం మిషన్ తొలగింపు, లైనింగ్, హెడ్ రెగ్యులేటర్ పనులు, ఫీడర్ కెనాల్స్ సంబంధించిన పనులు వంటి అంశాలపై ప్రత్యేక దృష్టి పెట్టింది. 2026లో ప్రభుత్వం ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి మిగిలిన పనులను వేగంగా పూర్తి చేసింది. టనెల్ 2లో చిక్కుకున్న టీబీఎన్ ను తొలగించడం కూడా కీలక సవాలుగా నిలిచింది. అలాగే టనెల్ 2లో 4563 మీటర్ల బెంచింగ్ పనులు పూర్తి చేసింది. హెడ్ రెగ్యులేటర్ల వద్ద భారీ స్థాయిలో కాంక్రీట్ పనులు కూడా చేపట్టింది. 2026 ఆగస్టులో వెలిగొండ ప్రాజెక్టు పనులు చివరి దశకు చేరుకున్నాయి. ఆగస్టు 22న ట్రయల్ రన్ నిర్వహించాలని మొదట ప్రణాళిక ఉన్నప్పటికీ కూడా టనెల్ 2లో మిగిలిన పనులు, సైట్లో జరిగిన ప్రమాదం తదితర కారణాలతో ట్రయల్ రన్ వాయిదా పడింది. కానీ ప్రభుత్వం పనులను ఆపలేదు. మిగిలిన లైనింగ్, పరికరాల తొలగింపు, హెడ్ రెగ్యులేటర్లు, ఫీడర్ కెనాల్స్, రిజర్వాయర్ ప్రాంతంలోని ఏర్పాట్లు వేగంగా పూర్తి చేసే పనులు కొనసాగాయి. ఫైనలీ ఆగస్టు 31, 2026న వెలిగొండ ప్రాజెక్ట్ ఫేజ్ 1ను అధికారికంగా ప్రారంభించి నీటిని విడుదల చేయనున్నట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ప్రకటించడం జరిగింది. అంటే 1996 మార్చి 5న శంకుస్థాపన చేసిన ప్రాజెక్టుకు 2026 ఆగస్టు 31న కీలక మైలురాయి చేరుకోబోతుంది. దాదాపు 3 దశాబ్దాల ప్రయాణం. వెలిగొండ ప్రాజెక్టు కథలో మరో ముఖ్యమైన కోణం పునరావాసం. నల్లమల సాగర్ రిజర్వాయర్ నిర్మాణం వల్ల కొన్ని గ్రామాలు ముంపు ప్రాంతంలోకి వస్తాయి. అందుకే అక్కడి కుటుంబాలను పునరావాస కాలనీలకు తరలించాల్సి వస్తుంది. 2026లో ప్రభుత్వం ఈ ప్రక్రియను వేగవంతం చేసింది. ఇటీవల ప్రభుత్వం తెలిపిన వివరాల ప్రకారం 6,206 ప్రాజెక్టు ప్రభావిత కుటుంబాలకు రూపాయలు 768 కోట్లతో పరిహారం 48 రోజుల వ్యవధిలో పంపిణీ చేసినట్లు ప్రకటించింది. అంటే ఒక ప్రాజెక్ట్ పూర్తి చేయడం అంటే కేవలం కాంక్రీట్ టనల్స్ నిర్మించడం మాత్రమే కాదు, ఆ ప్రాజెక్టు వల్ల ప్రభావితమయ్యే కుటుంబాల జీవితాలను కూడా పునరుద్ధరించాల్సి ఉంటుంది. ఒకసారి నీరు స్థిరంగా అందుబాటులోకి వస్తే కరువు ప్రాంతాల్లో వ్యవసాయంపై నమ్మకం పెరగవచ్చు, బోర్లపై ఆధారపడడం తగ్గొచ్చు, పంటల సాగు విస్తరించవచ్చు, తోటల సాగుకు అవకాశం పెరగవచ్చు, వ్యవసాయ ఆధారిత పరిశ్రమలు రావడానికి పరిస్థితులు మెరుగుపడవచ్చు. ప్రభుత్వం కూడా నీటి లభ్యతతో అగ్రికల్చర్, ఫుడ్ ప్రాసెసింగ్ రంగాలు అభివృద్ధి చెందే అవకాశం ఉందని చెబుతుంది. అంటే వెలిగొండ ప్రయోజనం కేవలం ఒక ఎకరానికి నీరు అందించడం వరకే పరిమితం కాదు. నీరు వస్తే పంట వస్తుంది, పంట వస్తే రైతు ఆదాయం పెరుగుతుంది, ఆదాయం పెరిగితే గ్రామాల్లో ఆర్థిక కార్యకలాపాలు పెరుగుతాయి. అదే చివరికి ప్రాంత అభివృద్ధికి కూడా దారితీస్తుంది. 3 దశాబ్దాల క్రితం వేసిన ఒక పునాది, ఎన్నో ప్రభుత్వాలు, ఎన్నో రాజకీయ వివాదాలు, ఎన్నో నిధుల సమస్యలు, నల్లమల కొండల మధ్య భారీ టనల్స్, భూగర్భంలో ఎదురైన సాంకేతిక సవాళ్లు, భూములు కోల్పోయిన కుటుంబాల బాధలు, ఇవన్నీ దాటి ఇప్పుడు వెలిగొండ కథ ఒక కీలక మలుపు వద్ద నిలిచింది. శ్రీశైలం నుంచి వచ్చే కృష్ణా జలాలు నల్లమల కొండల కిందగా ప్రయాణించి నల్లమల సాగర్లోకి చేరి అక్కడి నుంచి కాలువ ద్వారా కరువు నీళ్ళకు చేరితే ఇది కేవలం నీటి ప్రయాణం మాత్రమే కాదు, అది ఒక ప్రాంత భవిష్యత్తును మార్చే ప్రయాణం. మార్కాపురం, ప్రకాశం, నెల్లూరు, గడప ఈ ప్రాంతంలో ఎన్నో సంవత్సరాలుగా నీటి కోసం ఎదురు చూస్తున్న ప్రజలకు వెలిగొండ ఒక ప్రాజెక్టు మాత్రమే కాదు, ఒక ఆశ, ఒక జీవనాధారం, 3 దశాబ్దాల కళ. మరి ఆ కళ 2026 ఆగస్టు 31న నీటి రూపంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి చేతుల మీదుగా నిజమవుతుంది.